గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ టాప్ ఐటంలో ముఖ్యంగా ఈ కవచం మీకుందా అన్నటువంటి క్వశ్చన్తో జీవితంలో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. అనారోగ్యమే కావచ్చు, ప్రమాదాలే కావచ్చు, ఇంకా పెద్ద ఆపదలే కావచ్చు. అన్నింటిలోనూ తోడుండేది బీమా పాలసీలే. ఈ అనిశ్చిత ప్రపంచంలో మన జీవితాలకు, ఇంటికి, వాహనాలకు, అవసరాలకు ప్రతిదానికి అండగా నిలిచేది అదే. రేపు కొత్త ఏడాది ప్రారంభమవుతున్న సందర్భంగా మీ రక్షణ కవచాన్ని సరిచూసుకోండి అంటూ ఈ వార్తను ఇచ్చారు. సో అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు బీమా అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మీ బీమాను ఒకసారి చెక్ చేసుకోండి అన్నటువంటిదే ఈ సలహా సూచన. ఈ కవచం మీకుందా అన్నటువంటి క్వశ్చన్. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే, నిన్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలి కేంద్రాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం, అధికార విపక్షాల సంపూర్ణ మద్దతు, మాజీ ప్రధానికి ఘనంగా నివాళులు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక సాంకేతిక రంగంలో అగ్రస్థానమే లక్ష్యం అంటూ ఆ దిశగా తెలంగాణ అభివృద్ధికి సహకరించండి, స్కిల్ వర్సిటీలో భాగస్వాములు కండి, సత్యనాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి. అన్ని విధాలుగా సహకరిస్తామని మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ హామీ. ఆ రెండే కాదు, ఎన్నో అవకాశాలున్నాయి అంటూ విదేశాల్లో ఇంజనీరింగ్, ఎంబీఏ చదివేందుకే మన విద్యార్థుల ప్రాధాన్యం. పబ్లిక్ పాలసీ, హెల్త్, లా, అకౌంటింగ్, బయాలజికల్ సైన్సెస్లోనూ ఉద్యోగాలు అపారం ఉన్నాయి. ప్రాడిజీ ఫైనాన్స్ విశ్లేషణ ఇది. సో ఆ రెండే కాదు, చాలా అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలకు సంబంధించి. చాలామంది విదేశాల్లో ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ చదివేందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అవి కాకుండా పబ్లిక్ పాలసీ కావచ్చు, హెల్త్, లా, అకౌంటింగ్, బయాలజికల్ సైన్సెస్లోనూ ఉద్యోగాలు మెండుగా ఉన్నాయనేదే కథనం. దానికి తగ్గ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనేది పూర్తి విశ్లేషణతో కూడినటువంటి కథనాన్ని ఈనాడు ఇచ్చింది. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక త్రిపులార్ దక్షిణ భాగము కేంద్రం చేతికే అన్నటువంటి లైన్తో రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం మళ్లీ కేంద్రం చేతికి వెళ్ళింది. ఈ భాగాన్ని కేంద్రమే నిర్మించాలని, రహదారి కోసం సేకరించే భూములకు చెల్లించే పరిహారంలో వాటాను చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అంటూ ఈ వార్తనిచ్చారు. అలైన్మెంట్ ఖరారు చేసి భూసేకరణకు అనుమతివ్వండి, భూములకు చెల్లించే పరిహారంలో 50% వాటా మేమిస్తాం, ఉత్తర దక్షిణ పనులు ఒకేసారి ప్రారంభించేలా చూడండి, లేదా రెండో విడత కిందైన దక్షిణ భాగం పనులు చేపట్టండి. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన రాష్ట్ర సర్కార్. దక్షిణ భాగాన్ని విజన్ 2047లో చేర్చిన కేంద్ర ప్రభుత్వం. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు. తొక్కిసలాట జరగడం బాధాకరం. అల్లు అర్జున్ తరపున వెంటనే బాధితులను పరామర్శించాల్సింది, క్షమాపణలు చెప్పుంటే బాగుండేది, సమస్య పెద్దదయ్యేది కాదు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపులకు పోలేదు, పరిష్కారంలో సినిమా టీం ఫెయిల్, హీరోను ఒంటరి వ్యక్తిని చేశారు. సంధ్యా థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. భారతరత్నం మన్మోహన్ అంటూ దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని అసెంబ్లీ నిన్న ఏకగ్రీవ తీర్మానం చేసింది. తీర్మానానికి మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్, తెలంగాణ ఆత్మబంధువు మన్మోహన్, ప్రజల గుండెల్లో ఆయన స్థానం శాశ్వతం, మాజీ ప్రధానికి శాసనసభ ఘన నివాళి. హైదరాబాద్లో మన్మోహన్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. పనిలేని సర్కార్, పసలేని కేసు అంటూ ఈ ఫామ్లా ఈ కేసుకు సంబంధించి కక్ష సాధింపులో భాగమే ఈ రేస్ అభియోగాలు అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక క్రిమినల్ కేసుల్లో రేవంత్ నంబర్ 1 అంటూ దేశంలో అత్యధిక కేసులున్న సీఎం ఆయనే. రేవంత్పై 72 తీవ్ర అభియోగాలతో 89 కేసులు. సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచిన చంద్రబాబు, 931 కోట్ల ఆస్తులు కలిగి ఉన్న ఏపీ సీఎం, అతి తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రి మమత వెల్లడించిన ఏడీఆర్ ఎన్ఈడబ్ల్యూ నివేదిక. నెక్స్ట్ వెలుగు. మన ఆడోళ్లు బంగారం అంటూ దేశ మహిళల వద్ద 25,000 టన్నుల బంగారం ఉందట. ఇది టాప్ 5 దేశాల దగ్గరున్నటువంటి మొత్తం గోల్డ్ కంటే ఎక్కువ. ఇండియాలోనూ దక్షిణాది రాష్ట్రాల్లోనే 40% నిల్వలున్నాయి. సంప్రదాయం, సంపద పెట్టుబడిగా భావించడమే కారణం. లండన్లోని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి అంటూ మన ఆడాళ్లు బంగారం అంటూ ఈ వార్తనిచ్చింది. పేరు పక్కనే పైన టాప్లో హైలైట్ చేశారు.
ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే నిన్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ మన్మోహన్ సింగ్ భారతరత్న ఇవ్వాలి అని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసింది. అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. ఇక మైక్రోసాఫ్ట్ను విస్తరించండి, రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఏపీ వార్తా విశేషాల్లో కూడా పైన టాప్లో ఈ కవచం మీకుందా అంటూ బీమా ప్రస్తావననే హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా బీమా ఉండడం అనేది చాలా ముఖ్యం. సో ఒకసారి సరిచూసుకోండి మీ బీమా పరిస్థితి ఎక్కడ ఉంది ఏంటి అనేది. ఇక వైకాపా నేతల కళ్లల్లో సంతోషం చూడాలని రిపీట్ ఆర్డర్లతో జగన్ అస్మదీయ సంస్థ షిరిడి సాయికి భారీగా లబ్ధి. తాజాగా 5,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు. ఎస్పీడీసీఎల్లో ఒక ఉన్నతాధికారి నిర్వాకం ఇది. వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా దోచిపెట్టిన వైనం, ప్రభుత్వం మారినా ఇప్పటికీ అదే కుర్చీ అదే తీరు అంటూ ఈ వార్తనిచ్చారు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసి పిఎస్ఎల్వి C-60 ప్రయోగం విజయవంతమైంది. కొత్త సంవత్సరానికి ముందు అంతరిక్షంలో ఇస్రో అద్భుతం ఇది అంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. జలంతో జయం అంటూ బ్యానర్ ఐటమ్ను మీరు చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. గోదావరి బనకచెర్ల అనుసంధానంతో తెలుగు తల్లికి జలహారతి అంటూ ఈ వార్తనిచ్చారు. 3 ఏళ్లు 80,112 కోట్ల వ్యయం. తొలి దశలో 13.511 కోట్లతో పోలవరం ప్రకారం బ్యారేజ్కు జలాలు, అక్కడి నుంచి పొల్లాపల్లి వరకు. రెండో దశలో 150 టీఎంసీల ఎత్తిపోత. దీని అంచనా వ్యయం 28,560 కోట్లు. రాయలసీమకు ఇది గేట్వే, పూర్తయితే రాష్ట్రానికే గేమ్ చేంజర్ అవుతుంది. కక్షలో కలుద్దాం స్పేస్ డాకింగ్ మిషన్లో తొలి ఘట్టం అయితే విజయవంతమైంది. ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. పిఎస్ఎల్వి C-60 ప్రయోగం విజయవంతమైనటువంటి వార్తను హైలైట్ చేస్తూ కక్షలో కలుద్దాం అన్నటువంటి హెడ్లైన్తో ఇచ్చారు. సాక్షి చూద్దాం. బ్యానర్ ఐటంగా ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే, పేద బిడ్డలకు తెలుగే, బాబు మార్క్ పన్నాగం, ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా అమలు, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఎత్తేసేందుకు సీఎం చంద్రబాబు ఎత్తుగడలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇందులో భాగంగానే మహాసభల్లో మేధావులు, ప్రముఖులు, రాజకీయ నేతలతో చర్చ, కూటమి సర్కార్ కుట్రపూరిత అడుగులు, తల్లిదండ్రులు ఆరాటపడ్డ విద్యను అందించిన జగన్ ప్రభుత్వం వారి సంపూర్ణ ఆమోదంతోనే 2020-21లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం. గతేడాది 93% మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలకు హాజరు. నిరుడు ప్రభుత్వ స్కూళ్ల నుంచే పెద్ద సంఖ్యలో టాపర్లు, టోఫెల్ నుంచి ఐబీ దాకా సర్కారు స్కూళ్ల ప్రయాణం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలు, పిల్లల ఆహారం నుంచి సదుపాయాల దాకా జాగ్రత్తలు. గత ప్రభుత్వ హయాంలో ఇది ఉండే, బట్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎత్తేసేటువంటి కుట్ర జరుగుతోంది అని చెప్పేసి వార్తను హైలైట్ చేసింది. బ్యానర్ ఐటంగా ఇచ్చింది సాక్షి. చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపు అంటూ పేర్ని నాని కుటుంబమే లక్ష్యంగా అక్రమ కేసులు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక మీ తమాషాలు చాలు అంటూ సీసీటీవీ ఫుటేజ్ల విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం. అక్రమ నిర్బంధాలపై ఎప్పుడు ఫుటేజ్ అడిగినా కుంటి సాకులు చెబుతున్నారు. కోర్టు అడగగానే మిస్టీరియస్గా ఫుటేజ్ మాయమైపోతోంది. ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో పోలీసులకు గట్టి సందేశం పంపుతాం. సీసీటీవీ ఫుటేజ్ లేదన్న మాచవరం SHOపై హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయిన విషయం ఇది అంటూ కథనాన్ని హైలైట్ చేశారు. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.